కాందవాన దానంలో అర్జున్ చేసిన పనికి కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పి చివరికి అదే కర్మ తనకి తగులుతుంది. అసలు అర్జున్ చేసిన పని ఏంటి, తిరిగి ఆ కర్మ ఎలా అర్జునుడు అనుభవించాడు వీడియోలో చూద్దాం. శ్వేత అనే మహారాజు మన పూజలు కానీ యజ్ఞాలు కానీ చేసేది ఎందుకు, అసలు దేవుడికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి మన దేవుడికి కూడా ఒక శక్తి కావాలి. ఆ శక్తి మనం చేసే పూజలు మంత్రాల ద్వారానే యజ్ఞాల ద్వారా వస్తుందన్నమాట. అలాగే శ్వేత అనే మహారాజు దుర్వాస మహాముని పర్యవేక్షణలో ఒక యజ్ఞం తలపెట్టాడు. 100 సంవత్సరాల కొద్దీ యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. అందరి దేవతలు హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి యజ్ఞం చేయడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది. కానీ ఆ అగ్నిలో ఆజ్యంగా నెయ్యి పోస్తున్నారు అనమాట. కుంభాలుగా నెయ్యి పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి వ్యాధి మొదలైంది. దాంతో కడుపు నొప్పితో విలువల్లాడిపోతున్నాడు. ఇంకా అతను భరించలేకపోతున్నాడు. ఇంకా బ్రహ్మదేవుడిని ప్రార్థించగా బ్రహ్మదేవుడు చెప్పాడు, వనంలోని జీవరాశుల్ని, మూలికల్ని, ఈ వృక్షాలన్నిటిని తింటే గాని నీ కడుపు నొప్పి తగ్గదు అనేసరికి ఇంకా కాందవనాన్ని దహించడం మొదలు పెడతాడు. అక్కడ ఇంద్రుడు ప్రాణ స్నేహితుడైన తక్షకుడు నివసిస్తున్నాడు. అప్పుడు తక్షకుడు కురుక్షేత్రంలో ఉన్నాడు అనమాట. కానీ తక్షకుడు ఫ్యామిలీ అక్కడ ఉంటుందని చెప్పేసి ఇంకా అగ్ని అంటుకోగానే వెంటనే వర్షం కురిపిస్తాడు ఇంద్రుడు. ఇలా ఎన్నిసార్లు అగ్ని తన కడుపులో నొప్పి తీర్చుకోవడానికి దహించుతుంటే వెంటనే ఇంద్రుడేమో వర్షం కురిపిస్తున్నాడు. ఇంక చేసేది దాకా ఏం చేయాలో అర్థం కాక అర్జునుడే కరెక్ట్, ఇంద్రుడు కుమారుడు కదా అర్జునుడే నన్ను కాపాడగలడు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తారు, అర్జున్ దగ్గరికి వెళ్తారు. అర్జున్ ఆ సమయంలో యమునా నది తీరం దగ్గర విశ్రాంతి తీసుకుంటాడు. శరణు అని చెప్పేసి కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడేసరికి ఏమైంది, మీరు అంతటి వారు నా కాళ్ళ మీద పడ్డం ఏంటి, ఏమైంది చెప్పండి అంటే, లేదు నన్ను రక్షిస్తా అనే వరకు నేను మీ కాళ్ళు వదలంటే సరే రక్షిస్తాను అని చెప్పి మాటిస్తాడు. ముందు వెనుక తెలుసుకోకుండా మాట ఇచ్చేస్తాడు. అప్పుడు ఇంకా అగ్నిదేవుడు అంటాడు, ఇలాగా నాకు శ్వేతుడు జరిపించే యజ్ఞం వల్ల నాకు అజీర్తి వ్యాధి మొదలైంది, కడుపులో భరించలేకుండా ఉన్నాను. బ్రహ్మదేవుడేమో నాకు ఈ విధంగా సలహా ఇచ్చారు. అప్పుడు నేను కాందవనం దహిస్తుంటేనేమో అక్కడ ఇంద్రుడు స్నేహితుడు నన్ను మీరు రక్షిస్తానని మాట ఇచ్చారు, దయచేసి నన్ను రక్షించండి అంటే సరే అని చెప్పేసి ఇంకా అర్జునుడు రక్షించడానికి ముందుకు వస్తాడు. ఇంకా మళ్ళీ అగ్నిదేవుడు కాందవనాన్ని దహించడం మొదలు పెడతాడు. అగ్నిదేవుడు భక్షించడం అంటే ఏంటి, దహించడమే కదా. అందువల్ల ఇంకా దహిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఏంటి, అక్కడ నుండి జీవరాశులను కూడా దహించాలి, తప్పదు. ఇంకేం చేశాడు, దహిస్తూ ఉంటే అప్పుడు అర్జునుడు మళ్ళీ వర్షం కురిపిస్తాడు అనమాట. ఎంత పెద్ద వర్షం అంటే ఆకాశానికి చిల్లులు పడతాయన్నంత పెద్ద వర్షం కురిపిస్తాడు. కురిపించేసరికి ఇంకా అప్పుడు మామూలుగా విశ్రాంతి కోసం వచ్చాడు, ఇప్పుడేమో అర్జున్ దగ్గర ఆయుధాలు లేవు, నేనేం చేయలేకపోతున్నాను అంటే అప్పుడు అగ్నిదేవుడు వచ్చేసి వరుణుడికి ప్రార్థిస్తాడు. దగ్గర గాంధీవము అక్షయ కుయిరం అనేవి 2 ఉంటాయి అనమాట. ఆ రెండింటిని రథాన్ని కూడా వరుణుడు అర్జునుడికి ప్రసాదిస్తాడు అనమాట. గాంధీవం అనేది బ్రహ్మదేవుడి సృష్టి. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు సోముడు అంటే ఎవరు, చంద్రుడికి ఇస్తాడు అనమాట. చంద్రుడి నుంచి ఇంద్రుడి నుంచి వరుణుడికి వస్తుంది గాంధీవం. ఆ వరుణుడు అర్జునుడికి గాంధీవాన్ని ప్రసాదిస్తాడు. అలాగా గాంధీవము అర్జునుడిని చేరుతుంది అనమాట. ఆ గాంధీవం ఉపయోగించేసి మొత్తం ఆకాశంలో పెద్ద గొడుగులాగా, అంటే ఆకాశం నుంచి ఒక్క చుక్క వాటర్ కూడా కింద పడకుండా మొత్తం కవర్ చేసేస్తాడు. అప్పుడు అగ్ని శుభ్రంగా తను పని మొదలు పెట్టేస్తాడు, మొత్తం దహించేస్తూ ఉంటాడు. దహిస్తూ ఉంటే అక్కడ ఉంటాడు కదా తక్షకుడు, అప్పుడు కురుక్షేత్రానికి వెళ్ళాడు కదా. తక్షకుడు భార్య ఉంటుంది అనమాట, భార్య కొడుకు ఉంటాడు అనమాట. వాళ్ళ భార్య ఏమనుకుంటుంది, మన ఎలా అగ్నికి బలైపోతాము, నా కొడుకు నేను రక్షించుకుంటా అని ఒక్కసారి కొడుకుని మింగి గట్టిగా ఊదేసరికి ఆ అడవికి దూరంగా పడతాడు అనమాట. పడి బతికిపోతాడు. ఆ తల్లి మాత్రం కొడుకు చూస్తుండగానే దహించిపోతుంది అగ్నిలో. ఆ కాందవ దహనంలో 7 బయటపడతారనమాట. ఆ 7 ఒకటి వచ్చేసి పక్షులు, ఒక పక్షి ఉంటుంది చేతక పక్షి పిల్లలు, అవి ఎగిరిపోతాయి. ఈ మయుడు అనే అసురుడు కూడా ఉంటారు కదా, అర్జునుడి కాళ్ళ మీద పడేసరికి ఇంకా మయుడిని వదిలేస్తారనమాట. అగ్నిదేవుడికి కడుపు నొప్పి రావచ్చు, అగ్నిదేవుడు తట్టుకోలేకపోవచ్చు, కానీ అర్జునుడి ఇక్కడ చేసింది జీవరాశితో పాటు అంటే అధర్మం. మొత్తం అక్కడ 7 మంది బతికి బయటపడ్డారు. అట్లాగే యుద్ధం తర్వాత కూడా మొత్తం 7 మంది మాత్రమే మిగులున్నారు. ఇంకా అర్జునుడి పిల్లలు అందరూ కూడా చనిపోయారు అనమాట. ఇంకా ఈ సాచికి పగబడుతుంది అనమాట. పగబట్టి ఏం చేస్తుంది, కర్ణుడి నాగాస్త్రంలోకి దూరుతుంది అనమాట.
దూరేసరికి దానికి ఆ నాగాస్త్రానికి ఒక తేజస్సు వస్తుంది. కర్ణుడు నాగాస్త్రాన్ని అర్జునుడి మీద ఉపయోగించినప్పుడు అది కిరీటానికి తగిలి కిరీటం కింద పడిపోతుంది అనమాట. అర్జునుడు ఈ చావడు. సాచికి అంటుంది ఇంకొకసారి ఉపయోగించు, నేను పగ తీర్చుకోవాలి అర్జునుడి మీద అంటే, లేదు ఒక్కసారి ఉపయోగించిన అస్త్రాన్ని నేను మళ్ళీ ఉపయోగించను. కానీ అలా ఏం కాదు, మహాభారతాన్ని ఉపయోగించిన అస్త్రాన్ని కూడా ఉపయోగించారు. కానీ ఇక్కడ కర్మ రాసుంటుంది కదా, కర్ణుడికి చావు రాసుంది. అందువల్ల అసలు ఎంత ముందుకేస్తాడంటే ఉపయోగించమని ఎంత బతిమలాడినా కూడా ఉపయోగించడు. ఆ పాము ఏం చేస్తుంది, అర్జునుడిని చంపడానికి వెళ్తుంది అనమాట. భరతమంత్రికి సంబంధించిన అస్త్రం ఉంది, అది వేసేసరికి సాచికి 3 ముక్కలుగా చచ్చిపోతుంది. కానీ కర్మ ఎవరిని వదలదని చెప్పేసి ఈ అర్జున్ చేసిన పాపానికి తన కళ్ళ ముందు తన పిల్లల్ని పోగొట్టుకుంటాడు, తన సర్వస్వం పోగొట్టుకుంటాడు. మొత్తం 7 మంది మిగులుతారు. అక్కడ పాండవులు మొత్తం కురుక్షేత్ర యుద్ధం తర్వాత 7 మంది మిగులుతారు. కరెక్ట్ గా 7 మంది, ఇక్కడ 7 మంది మిగులుతారు. అలాగా కర్మ ఎంతటి వాళ్ళైనా కర్మ అనేది వదిలిపెట్టదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అర్జునుడు ఇక్కడ చేసిన అధర్మం అని నేను అనుకుంటున్నాను. మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో పురాణ రహస్యాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.